కొల్లేరులో ఇప్పటి వరకు 1,20,000 క్యూసెక్కుల వరద నీరు చేరినట్టుగా ఒక అంచనా. అయితే ఈ నీటిని బయటకు తీసుకువెళ్లే ఉప్పుటేరు సామర్థ్యం వచ్చిన వరద కంటే తక్కువగా ఉండటంతో నీరు సముద్రంలో కలిసేందుకు ఆలస్యమవుతుంది. దీంతో మరో 2-3 రోజుల పాటు కొల్లేరు ప్రాంతంలో వరద కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కొల్లేరు వరద పరిస్థితిపై మరింత సమాచారం మా రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు. కొల్లేరులో కొంప ముంచేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు నుంచి వచ్చినటువంటి వరద నీరు ఇంకా తమ్మిలేరును ముంచెత్తుతుంది. ప్రస్తుతం అడుగడుగు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో లంక గ్రామాలకు వరద పొంచి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ కైకలూరు నుంచి ఏలూరు నుంచి కైకలూరు వెళ్లేటటువంటి జాతీయ రహదారి పైన ఇక్కడ 3 నుంచి 4 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తూనే ఉంది. అయితే ఇటీవల కాలంలో కొల్లేరుకి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి వరద లేదు. కానీ ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, బుడమేరు పోటెత్తడం, తమిళేరు నుంచి భారీగా వరద నీరు రావడం, అదే సమయంలో రామిలేరు దగ్గర నుంచి కూడా నీరు రావడంతో తమిళేరు వరద పరిస్థితి కనిపిస్తోంది. మనతో మాట్లాడేందుకు ఈ ప్రాంతాలకు చెందినటువంటి స్థానికులు, ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సరే చెప్పండి, ఎంతకాలం అయింది కొల్లేరులో ఈ స్థాయిలో నీరు చూసి? ఇప్పుడు ఈ పరిస్థితి ఏ రకంగా ఉంది? 2005లో వచ్చిందండి ఇలాంటి మొలక. తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఇంకా పెరిగిద్దండి, ఇంకా 2-3 రోజులు కూడా. ఈ 4 ఏర్లు వస్తున్నాయి: రాములేరు, తమ్ములేరు, గుండేరు, బుడమేరు. చిన్న శతక కాలువలన్నీ కలిసి కొల్లేరులోకి 67 ఛానల్స్ వస్తాయి లోపలికి. ఇవన్నీ కలిసి ఒక రోజులో గట్టి వర్షం పడితే 1,20,000 క్యూసెక్కులు ఆ కాలువల ద్వారా కొల్లేరుకు వస్తుంది. దీని అంతటినీ కూడా సముద్రానికి తీసుకెళ్లవలసిన అవసరం మాత్రం ఒక ఉప్పుటేరుకి మాత్రమే ఉంది. అది ఎప్పుడు బ్రిటిష్ కాలంలో 12,500 క్యూసెక్కులతో కెపాసిటీతో తవ్వింది. అది ఇవాళ కుంచుకుపోయి 6,000కి వచ్చేసింది. అది ఈ నీళ్లన్నీ ఒక్కరోజు కురిసిన వర్షం కొల్లేట్లోకి వచ్చిన నీళ్లన్నీ సముద్రానికి తీసుకెళ్లవలసిన అవసరం దానికి 20 రోజులు టైం పడుతుంది. ఛానలైజేషన్ ముఖ్యంగా చేయాలని మేము కోరుతున్నాం దయవుంచి. చెప్పండి, రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి, గ్రామాల్లోకి వెళ్లాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు, వాటర్ తీసుకురావాలన్నా కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గత 40 ఏళ్ల మట్టి కూడా మా జీవితాలు ఇలాగే ఉన్నాయి. పైన ఏలూరు గాని, విజయవాడ గాని, ఈ చుట్టుపక్కల సిటీలకి ఎక్కడ కురిసినా ఆ ముంపంతా కూడా కొల్లేట్లోకి రావాలి. 1,20,000 కెపాసిటీ గల కొల్లేరులోకి మొలకొత్తి దాన్ని 6,000-7,000 లోపే నీరు ఉప్పుటేరు నుంచి సముద్రంలోకి వెళ్తుంది. ఈ డ్రైనేజీని డెవలప్ చేయకపోతే రాబోయే రోజుల్లో సుమారుగా 120 గ్రామాలు, కృష్ణా వెస్ట్ గోదావరిలో ఉన్న కొల్లేరు గ్రామాలు, సుమారు ఇప్పుడు 40 గ్రామాలకు సంబంధించింది వేలాది ఎకరం చేపల చెరువులు మొత్తం నీటి మునిగిపోయినాయి. దానివల్ల వేల కోట్ల రూపాయలు రాసిపడిపోయి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్రం కానీ ఈ కొల్లేరు ప్రాంతాన్ని, ఈ రోడ్లు కానీ, ఈ డ్రైన్లు కానీ డెవలప్ చేయాలి. అలాగే ఈ రైతులందరినీ ఆదుకోవాలి. ఇవాళ వ్యవసాయం పోతే 20,000-30,000 పోతుంది. చేపల చెరువు పోతే ఎకరానికి 10 లక్షల నుంచి 15 లక్షల దాకా లాస్ వస్తుంది. ఇవాళ ఒక్కొక్క రైతు అక్కడక్కడ అప్పులు తెచ్చి ప్రతి 10 మంది 20 మంది కలిసి ముఠా కింద కలిసి 100 ఎకరం 50 ఎకరాలు చేసుకుంటున్నారు. మంచి పట్టుబడి టైం మొన్నదాకా మార్కెట్ లేదు. ఇప్పుడే మార్కెట్ పెరిగింది. మార్కెట్ పెరిగిందని లోపల మరి 31వ తారీఖున మొదలెట్టిన తుఫాను ఈ రోజున మొత్తం హైవే రోడ్డు మీద వెళ్ళిపోతుంది. కిందకెళ్లి ఉప్పుటేరును కూడా బాగా వెడల్పు చేసి అడ్డం లేకుండా డ్రైన్ చేసినందువల్ల రాబోయే రోజుల్లో ఈ కొల్లేరు ప్రాంతానికి మేలు జరుగుద్దని కోరుతున్నాం. ఇది ప్రస్తుతం కొల్లేరు గురించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ చెబుతున్నటువంటి విషయం. ముఖ్యంగా 1,20,000 క్యూసెక్కుల నీరు కొల్లేరుకి చేరితే దీన్ని బయటకు తీసుకెళ్లి సముద్రంలో కలిపేటటువంటి ఉప్పుటేరు కుచించుకుపోవడంతో నీరు త్వరగా బయటకు లాగకపోవడం వల్ల ఈ ప్రభావం ఇక్కడ కొల్లేరు, అలాగే ఎగువన విజయవాడ వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ వాటర్ అలాగే ఉండిపోయి అక్కడ కూడా ముంపు త్వరగా తగ్గేటటువంటి అవకాశం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, గత ప్రభుత్వాల్లో కాకుండా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఉప్పుటేరు అక్కడ దాన్ని వెడల్పు చేసి అవసరమైనటువంటి చర్యలు, అలాగే పూడికల తీర్తలు అలా అన్ని కూడా తొలగించాలనేటటువంటి డిమాండ్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరిష్ణ వాస్తు, మల్లికార్జున్, కొల్లేరు ప్రాంతం నుంచి.